ఫ్రెండ్, నేను ఇట్లా 2 ప్లేట్లు పోసాను. మనం ఒక బౌల్ తీసుకొని దానికి అడుగున గీ అనేది లైట్గా పోసి మనం ఈ ప్లేట్లో ఉన్న మనం ఇట్లా లైట్గా ఇలా తడితే ఇట్లా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్, మధ్యలో కట్ అయింది ఫ్రెండ్స్. సారీ మళ్ళీ చూపిస్తున్నాను. నేను ప్లేట్లో పోసిన తర్వాత ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ సేమ్ అదే విధంగా నెక్స్ట్ ప్లేట్లో ఉన్న దాంట్లో నేను అదే విధంగా చేస్తున్నాను ఫ్రెండ్. పెద్ద పనేం లేదు ఫ్రెండ్. ఇది మనకి చాలా పెద్ద పని అనుకుంటాం, చాలా ఈజీ ఇది. ఇదే విధంగా బొరుగు ముద్దలు కూడా మనం ఇదే పాకంతో ఇప్పుడు వేసిన పప్పులు వేసాం కదా, అదే ప్లేస్లో బొరుగులతో వేసి కూడా మనం బొరుగు ముద్దలు చేసుకోవచ్చు. నేను ఇంకో వీడియోలో మీకు బొరుగు ముద్దలు ఎలా చేయాలో చూపిస్తాను. అంతే ఫ్రెండ్, నేను 2 ప్లేట్లోకి తీసుకున్నాను. లైట్గా ఇప్పుడే ఆరక ముందే మనము ఒక చాకు తీసుకొని మధ్యలో ఇప్పుడే కట్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ అవి కట్ అవ్వదు. మనం చూడండి, స్క్వేర్ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. లైట్గా కట్ చేసి డ్రై అయిన తర్వాత మనం బ్రేక్ చేస్తే ఈజీగా ఇరిగిపోతాయి. మా పిల్లలకి చాలా ఇష్టం ఫ్రెండ్. మన స్క్వేర్ షేప్లో ఇలా చాకుతో కట్ చేసుకోవాలి ఫ్రెండ్. మధ్యలో నేను ఒక హ్యాండ్తో చేయలేక పక్కన పెట్టాను ఫ్రెండ్స్, కొంచెం క్షమించండి. నాకు ఫోన్ పట్టుకునే వాళ్ళు లేరు. నేను ఇప్పుడు ఫ్యాన్ కింద పెడుతున్నాను ఫ్రెండ్స్. నేను 2 ప్లేట్లు ఈ విధంగా లైట్గా చాక్తో కట్ చేశాను. ఇది డ్రై అయిన తర్వాత మనం బ్రేక్ చేయగానే పీసెస్ విధంగా వస్తాయి. ఈజీ ఫ్రెండ్స్, అందరూ చేయండి ఫ్రెండ్స్. హెల్త్కి చాలా మంచిది ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.